కార్ విషయంలో అర్జున్ని తిట్టినా కదా, సో అర్జున్ని తిట్టినందుకు ఒక చిన్న కాఫీ ప్లాన్ చేశాను అనమాట. లైక్ కాఫీ డేట్. అంటే లేదు, కోపపడ్డాను కదా పాపమే, చాలా తిట్టేశాను వాడిని. అదే రమ్మన్నా కదా, ఎంత టైం పడుతుంది ఇక్కడ వెయిట్ చేస్తున్నా. చూసినావా ఏదో బిజీలో ఉన్నట్టు. బిజీలో కాదే, నిన్న క్లబ్ లో అమ్మాయి నెంబర్ ఇచ్చిందంట. సార్ ఎంజాయ్ చేస్తున్నా. అంత అదృష్టం నాకు ఎందుకు లేవే బాబు, చాలు ఇట్లా బానే ఉన్నా. అంత అదృష్టం ప్రియా ఇక్కడ, ప్రియాక్క ఇక్కడ, అర్జున్ ఇక్కడ. ప్రియాకుంటే మనం ఎట్లా అంటే వేస్ట్ కనిపిస్తాం, ప్రియాక అందంగా కనిపిస్తుంది. ఆ పళ్ళు, ఆ నవ్వు. తారు కావాలంటే మనకు తారు ఇప్పిస్తారు. తారొద్దు, తారు చక్రం. ఏంటమ్మా తారా? జ్యూస్ పేరా? మీరు ఆర్డర్ చేసుకుని నాకు నిన్ననే కడుపు నిండిపోయింది. నీకోసమే వచ్చాను. మీరు తిట్టే తిట్లే కడుపు నిండిపోయింది. సారీ అట్లా చెప్పారు మా అన్నకి. ఇప్పుడు ఇది వయలు కొట్టి సారీ అని చెప్పి ప్లాస్టర్ అయితే అవుతుంది. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. అంటే నా బాడీ ఇట్లా ఉందని చెప్పి దాన్ని సేమ్ చేస్తుంది. మీలాంటి ఇట్లా వద్దులేగా, ఇట్లా ఇన్మెచ్యూర్డ్ గర్ల్స్, ఇన్మెచ్యూర్డ్ గర్ల్స్ తో మాట్లాడు. నేను ఏడ్చిన మన ఇప్పుడు ప్రియా ఉంది, పందిలా అంటే బాడీ షేమింగ్ అని అన్నాను. అట్లేమన్నా నన్ను అయితే బక్కోడా, బుద్ధి లేదు, ఇదన్నీ మాట్లాడేది. అంటే ఒక ముగ్గుని ఏమైనా అనొచ్చు, ఆమె నేను ఏమనలే, ఆమె ఆటోమేటిక్ ఎడుతుంది, దానికి కూడా మేము బాధితులా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీ ఆఫీషియల్. సో లేదు, నువ్వే చిన్న ఎనుగు పిల్లలా తయారయ్యావు. సో గైస్, ఈరోజు మ్యాటర్ ఏంటంటే, కార్ విషయంలో అర్జున్ని తిట్టినా కదా, సో అర్జున్ని తిట్టినందుకు ఒక చిన్న కాఫీ ప్లాన్ చేశాను అనమాట. లైక్ కాఫీ డేట్. అంటే లేదు, కోపపడ్డాను కదా పాపమే, చాలా తిట్టేశాను వాడిని. బాధపడి ఉంటాడు. సో చాలా తిట్టాను కదా. కానీ నిజంగా చెప్పాలంటే ఆ కార్ గుద్దింది కూడా ప్రియాక్కనే. ప్రియాక్క ఏంటంటే నేను తిడితే ఎలా రియాక్ట్ అవుతాడని అజ్జన్న తిట్టింది అంతే. నిజం చెప్పా, మీ అన్ననే గుద్దాడు కానీ మనకి పర్ఫెక్ట్ డ్రైవింగ్ బొంగు అసలు రాదు వాడికి డ్రైవింగ్, కుంటోడు. సో వాడిని ఇంప్రెస్ చేయడం అంటే ఇంప్రెస్ ఏం కాదు కానీ వాడికి ఏం ఇంప్రెస్ చేస్తాను నేను. సో ఇంప్రెస్ చేయడానికి ఏం కాదు, కూల్ చేయడానికి, అది కామ్ డౌన్ చేయడానికి కొంచెం ఎక్కువ తిట్టేశాను అనమాట. నోరేసుకొని పడిపోయాను వాడి మీద. మాట్లాడుతున్నాడు, అక్కని చూసి మూతి తిప్పుకుంటున్నాడు, నేను తింటుంటే లేచిపోతున్నాడు. కాల్ చేస్తే చెప్పండి అంటున్నాడు. సో అది నాకు నచ్చట్లేదు. ఒక మనిషి నా వల్ల ఎందుకు హర్ట్ చేయడం అని చెప్పి చిన్న కాఫీ డేట్ ప్లాన్ చేశాను అనమాట కేఫ్లో. సో ఎందుకు రాడు, కాల్ చేసిన ఆల్రెడీ నేను. ఏమన్నా వస్తానండి అన్నాడు. ఇప్పుడు అన్ని దగ్గరకు వచ్చిందా అన్న? అవును, అందుకే కాల్ చేద్దామని చూస్తున్నావు. చెయ్యి ఒకసారి. ఇది అయ్యో ఇగో వేరే అంటే 2 సిమ్ములు ఉన్నాయి కదా, నాకోసమే అనుకుంటా. హలో, హాయ్. చూసినావా కోపంలో ఉన్నాడు, అది ఇది అన్నావు. ఎంతసేపు పడుతుంది ఇక్కడికి రావడానికి? మీరెవరా? ఇంకా వేరే అమ్మాయి చేసాను అనుకున్నా. సారీ అని అనుకుంటా. అంటే నిన్న నైట్ ఒక అమ్మాయి క్లబ్ లో నెంబర్ ఇచ్చి అమ్మాయి చేసాను అనుకున్నా.
హనీ అనుకున్నావా అన్నయ్య వదినా అని అనుకున్నా ప్రియా చెప్పే అదే రమ్మన్నా కదా, ఎంత టైం పడుతుంది ఇక్కడ వెయిట్ చేస్తున్నా. ఒక నిమిషం చూసినావా ఏదో బిజీలో ఉన్నట్టున్నాను. బిజీలో కాదే, నిన్న క్లబ్ లో అమ్మాయి నెంబర్ ఇచ్చిందంట. సరే ఎంజాయ్ చేస్తా. అదే మ్యూట్ లేసి ఏమో మాట్లాడుతున్నాను. ఎంత టైం పడుతుంది రావడానికి? మ్యూట్ లో ఎందుకు తెలుగు వచ్చు కదా? వచ్చు కానీ ఏమో ఇట్లా గర్ల్స్ తో మాట్లాడే జస్ట్ బికమ్ వెరీ ప్రొఫెషనల్. మ్యూట్ లో ఎందుకు వేసిన అడగక్కన్నా దేంతో మాట్లాడుంటాడులే అని నాకు. అదే మీ మీద సీరియస్ అయ్యాను కదా, కొంచెం మీకోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అనమాట, వస్తారని చెప్పి. మరి ఇందాక వస్తాను. ఇప్పుడు రావాలా? యా రండి. ఓకే రండి అంటే ఏం తెలుసా? గొర్రె. సరే వస్తున్నాడు. బిజీ పర్సన్ మా అన్న, అందుకే. బిజీ పర్సన్ ఏం కాదు, ఏదో పట్టుకోవడంలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడులే, నాకెందుకులే. ఏదో ఒక నార్మల్ ఫ్రెండ్ కాబట్టి హర్ట్ అవ్వద్దని చెప్పి ఇది లైక్ చిన్న కాఫీ డేట్ ప్లాన్ చేసి. కాఫీ డేట్ అని అన్నా, లేకపోతే మనకి ఏదన్నా? ఏది లేదు, ఇక్కడ ఆడొస్తే వెయిటింగ్ అంతే. హలో, పైకి రా, మొత్తం పైకి. లొకేషన్ పెట్టక ముందు అన్నిట్లో వచ్చింది చూడు. బా నాకు అన్ని తెలుసు. ఏడు ఆల్రెడీ పెట్టినానే. పెట్టినావా? మళ్ళా మా వదిన బాధపడుతుందా? నేనేం వదిన కాదు. అంత అదృష్టం నాకు ఎందుకు లేవే బాబు, చాలు ఇట్లా బానే ఉన్నా. కాబోయే వదినగా అన్న నువ్వు. అంత అదృష్టం. ప్రియా ఇక్కడ, అజ్జు అన్న ఎక్కడ? ప్రియా ఎక్కడ? సారీ, ప్రియాక్క ఎక్కడ? అజ్జు అన్న ఎక్కడ? పవర్ఫుల్. హనీ ఎక్కడ? చూడాలి, నవ్వుతుంటు చూడు. అవుతలేము అని రాదా? బాధపడుతుంది అన్నయ్య. ఎంతకైనా నేనే తప్పు తిట్టాను, నేనే గుద్దాను, కానీ అన్న మీ అన్న ఎట్లా ఫీల్ అవుతాడా? ఐ మీన్ కార్ యాక్సిడెంట్. నిన్న నాకు తిట్టింది కదా నిన్ను. ఏదే గుద్దింది? డ్రైవింగ్ సరే, దానికి కొన్ని మాటలు అన్వాంటెడ్ గా అన్వాంటెడ్ మాట్లాడినా కాబట్టి నువ్వు ఇప్పుడు తెలుసుకొని. నాకు అలవాటే లేదు. చెప్పు. సో అందుకే మీకు కొంచెం బాధపడేలా చేసి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. ఇదేంటి జుట్టా? ఓకే, ఐ విల్ బీ ఇన్ మై లిమిట్స్. బీ ఇన్ యువర్ లిమిట్స్ ఆల్వేస్. ఎందుకు మాట్లాడతావు? మంచిగా పులిహోర నిన్న క్లబ్ కి వెళ్ళినప్పుడు వాళ్ళెవరో నెంబర్స్ ఇచ్చినప్పుడు మనం ఏం మాట్లాడితే ఏముంది? మనం పిలిచిన పని ఏంటి? మనం ఏం కాదు చెయ్యడు. డోంట్ టచ్. హనీ అన్న అనుకుంటున్నావు? హనీ అక్క అనుకున్నావా? అనుకోకు. కానీ హనీ కాదు, ఆశీర్వాద్ కారం. కలిసి ఇట్లా కొట్టుకుంటుంది. సాక్షి కొట్టుకునే చూడు అట్లా. భయపడుతున్నట్టు. ఎందుకే భయం? అసలు నవ్వక్క అని పళ్ళతో భయం నా బ్లడ్ లో లేదు. చేసినప్పుడు ఉండాలి తప్పులన్నీ. అదే నిన్న తిట్టావు కదా, ఆ తప్పులు చేసినప్పుడు భయం ఉండాలి. ఇప్పుడు ఎందుకు చూసాం? మళ్ళీ నీ డైలాగులు కొడుతుంది. భయం మా బ్లడ్ లో లేదు. ఎందుకు చెప్పు. అయినా ప్రియా వేరే. ఎట్లా అంటే ఇక మొత్తం ప్రియాకుంటే మనం ఎట్లా అంటే వేస్ట్ కనిపిస్తాం, ప్రియాకి అందంగా కనిపిస్తుంది. ఆ పళ్ళు, ఆ నవ్వు. అది అట్లా స్క్రీన్ మీద కానీ డైరెక్ట్ అర్థమవుతుంది ఎంత అందంగా ఉందో. బ్రహ్మాండంగా ఉంటది. నవ్వాక ఒకసారి అని ఆ నవ్వు ఏంటిది అన్న ఈ అని అవుతుంది పళ్ళుతోటి. నవ్వాక నువ్వు. సో గైస్, పాపం నా వల్ల హర్ట్ అయి ఉన్నాడు కాబట్టి సో పిలిచాను అనమాట. సో నువ్వేం తింటావు? లైక్ డైట్ లో ఉంటావు కదా. సో ఐ ఆర్డర్డ్ సమ్ స్టఫ్ ఫర్ యూ. ఏం తింటా ఇప్పుడు? హనీ కష్టం కానీ ఏదైనా ఫుడ్ ఆర్డర్. ఆల్రెడీ నేను క్లబ్ లో తినే ఉంటావు. చికెన్ ఫ్రైడ్ రైస్ అవి తిన్నాను. ఓన్లీ సలాడ్ అండ్ మై ఫేవరెట్ అవకాడో జ్యూస్ అయితే తాగా. ఇట్స్ ఓకే, బట్ నాకు తెలిసిన కొన్ని స్టఫ్ నీ కోసం ఆర్డర్ పెట్టినా. ఇట్స్ ఆన్ ద వే అన్నమాట. ఆన్ ద వే అంటే బస్ లో వస్తుందా? లేదు, ఆర్డర్ ఇచ్చా కదా. బిల్లు మొత్తం మధ్యాహ్నం చేతిలో ఇవ్వాలి, మస్తు ఉంటది అప్పుడు. ఎందుకమ్మా మనకి ఒక డబ్బులు?
వచ్చి మాకెందుకు అవన్నీ సరే నా వల్ల నువ్వు అలిగావు కదా, అలాగలే మేము హట్ అయ్యాం. సరే హర్ట్ అయ్యావు కదా, ఏం తింటావో చెప్పు, అది ఇప్పిస్తా. వద్దులే పర్లేదు చెప్పు. మళ్ళీ ఎందుకు రేపటి దినం మా ఫుడ్ తిని మా కారే పగలొద్దు అనే మాటలు మాకెందుకు. తారొద్దు, తార చక్రం వద్దు. ఏంటమ్మా తారా అంటే జ్యూస్ పేరా? మీరు ఆర్డర్ చేసుకుని నాకు నిన్ననే కడుపు నిండిపోయింది. నీకోసమే మీరు తిట్టే తిట్లే కడుపు నిండిపోయింది. చెప్తున్నా కదా. ఇప్పుడు ఇది వయలు కొట్టి సారీ అని చెప్పి ప్లాస్టర్ అయితే అవుతుందా? నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. డైలాగ్ అన్నా, ఎవరు కొట్టిన డైలాగ్? హర్ట్ అయ్యా? నేనే కొట్టా కదా, చాలా హర్ట్ అయ్యా. సరే సారీ. సమ్ వర్డ్స్ కాంట్ బి రీప్లేసబుల్, యు నో. మీరు ఇంగ్లీష్ లో మాట్లాడితే నేను పిచ్చిదన్నా. కొన్ని మాటలు అవి తీసుకోలేము. అంత పెద్ద మాటలు ఏమన్నా? అది మీ మనసు. నువ్వేమనలేవన్నా? నేను ఒక్క మాట కొడతా గిడతా బక్కోడా చెట కండలు అవన్నీ సరేలే. అంటే బాడీ షేమింగ్ చేస్తున్నట్టుగా, అంటే నా బాడీ ఇట్లుందని చెప్పి దాన్ని షేమ్ చేస్తుంది. మీలాంటి ఇట్లా వద్దులేగా, ఇట్లా ఇన్మెచ్యూర్డ్ గర్ల్స్, ఇన్మెచ్యూర్డ్ గర్ల్స్ తో మాట్లాడు. నేను ఏడ్చిన మన ఇప్పుడు ప్రియా ఉంది పందిలా అంటే బాడీ షేమింగ్ అని అన్నాను అట్లేమన్నా. నన్ను అయితే బక్కోడా బుద్ధి లేదు ఇదన్నీ మాట్లాడేది. గాలికి అని చెప్తుంది. ఆగు, గాలికి అన్ని నీళ్ళు వస్తాయి సార్, నాకు రాలే కదా గాలికి. తిట్టే ముందు ఉండాలి ఆ బాధ అనేది. బక్కోడకి కూడా బాడీ షేమింగ్ చేసి మాకు బాధ. అమ్మాయిని ఏడిపే కన్నా అంటే ఒక ముగ్గుని ఏమైనా అనొచ్చు, ఆమె నేను ఏమనలే, ఆమె ఆటోమేటిక్ ఎడుతుంది, దానికి కూడా మేము బాధితులా? నేనేమి ఏడవట్లేదు అజయ్. ఐ నో ప్రియా, మీరు ఏడ్చేట్లు హర్ట్ అయ్యామనే నేను సారీ చెప్పినా. సరే అది చేస్తే చెయ్యు, సారీ. దానికి మించి నేనేం చేయలేను కదా. కొంచెం మమ్మల్ని ఇట్లా వదిలేస్తే బాగానే ఉంటాం. ఎందుకు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మళ్ళీ మా కార్ తీసుకుందాం పగలగొట్టి అనే మాటలు మాకేందుకు? ఏడుస్తుంది అన్న ఆమె. నువ్వు ఎట్లా ఎందుకు ఏడుస్తున్నావు? అది ఏడ్చినట్టు కాదు ముఖం, అది ఏడ్చి కాదు, కాటిక కళ్ళలో పోతే కొంచెం గాలి. నాకు కూడా గాలి పడదంటే డ్రైనేజ్ లో కూర్చోపో, గాలి రాదు. అన్నా ఒక మనిషిని ఏడిపిద్దామన్నా మనం. నీ తప్పు, ఆమె తప్పుందని. ఇప్పుడు ఏంది మీ బాగా మేము పోవాలి, మాకు పనులు ఉన్నాయి. దీన్ని ఏమంటారు అక్కడ డేట్ ఇబ్బంది మాకొద్దు మీది, మీరు వద్దు. మళ్ళీ మేము తిని లావ్ అయిపోతాం, మళ్ళీ లావటోడా అంటారు. మమ్మల్ని ఎందుకులే, మళ్ళీ బాడీ షేమింగ్ చేస్తాం. చాలా ఇట్లా బక్కగానే ఉంటాం మేము. ఏం తింటాం? మియా కలిసి తింటాం. తనెవరు? వాళ్ళెవరు? ఎక్స్. నా ఎక్స్కి ఎక్స్ లవర్. ఎంతమంది ఎక్స్లు ఉన్నారు? బాగానే మంది ఉన్నారులే. మీకు ఎందుకు బాడీ షేమింగ్ చేసేటోళ్ళు మీరు? ఇదేంది? ఒక అమ్మాయి బయట ఇచ్చింది. ఏం బయట? నాకు తెలీదన్నా. సారీ